ఈ రోజున క్రైస్తవులకు ఉన్న ఇంకొక జాడ్యం ఏంటంటే, దయ్యం అంటే భయం, చేతబడి అంటే భయం కదండి, అవునా? మనకి ఏదైనా జరిగి తగ్గట్లేదు అనుకోండి, వెంటనే పక్కన ఒకటి చేరుతాడు, చేతబడి చేశారు సార్ మీకు అని. అరే, క్రీస్తు బడిలోకి వచ్చిన తర్వాత ఏ బడి పనిచేయదురా. డూ యు నో దిస్? ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడైతే మరణంలోకి ప్రవేశించాడో, మరణం యొక్క బలము గల వాళ్ళని జయించాడు. హెబ్రీ పత్రిక 2:13-14 వచనాలు. He conquered the devil and then he conquered death. ఈరోజు మీరు వాస్తు పాటిస్తున్నారంటే ఏంటంటారు కారణం? మరణ భయం. సిద్ధాంతం ఏం చెప్తాడు? పోతావు అంటాడు. ఈ కిటికీ ఇక్కడ పెట్టకపోతే నువ్వు పోతావు, లేదా నీ భార్య లేచిపోతుంది అంటాడు. మీరు ఆ వాస్తుశాస్త్రం చదవండి, ఎంత దరిద్రంగా ఉంటుందో. ఎందుకు పాలు పొంగిస్తున్నారు మన వాళ్ళు? క్రైస్తవులే. గృహప్రవేశం అప్పుడు మామూలు అప్పుడు వంటలక్క సీరియల్ మానేసల్లా వెళ్ళి ఆపేస్తారు కదా పాలు పొంగితే. మరి ఎందుకు పాలు పొంగిస్తున్నారు తెలుసా మీకు? ఎందుకు పాలు పొంగిస్తారు అసలు? అగ్నిదేవుడికి మొదట తాపించాలి, లేకపోతే ఆవిడ ఇల్లాలని తాగేస్తాడు, అగ్నికి ఆహుతి అయిపోతుంది. మీకు నిజంగా క్రీస్తులో నమ్మకం ఉంటే మీకు మూఢనమ్మకం ఉండకూడదు. Do you believe the power of the resurrection is greater than the power of any god or goddess? ఏ దేవుడికి శక్తి కంటే, దేవత శక్తి కంటే యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి గొప్పదని ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్స్? మాట నిలబెట్టుకోండి.